So what's up, you beautiful people? Welcome back to the channel everyone. Hope you all doing absolutely great. సో ఈసారి మీకు చిట్కా వినిపించకపోవచ్చు, బట్ మీ అందరికీ తెలుసు కదా, నా ఫింగర్ అనేది కట్ అయిపోయింది. సో దీని గురించి చాలామంది డిఎం చేసిళ్ళు, ఇన్స్టాలో మెసేజ్ చేసిళ్ళు, పర్సనల్గా మెసేజ్ చేసిళ్ళు, అండ్ యూట్యూబ్లో కమెంట్స్ చాలామంది లైక్ దట్ టుక్ కేర్ ఆఫ్ మీ. లైక్ వాళ్ళు క్వశ్చన్ చేసేళ్ళు అన్నమాట, మీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. దే షోడ్ మీ సమ్ కన్సర్న్ అన్నమాట. సో నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, లైక్ ఇంతమంది నా కోసం ఇలా క్వశ్చన్ చేస్తారు, కన్సర్న్ అవుతారని చెప్పేసి నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరైతే మెసేజ్ చేసిల్లో అండ్ ఎవరెవరైతే నా గురించి తెలుసుకోవాలనుకున్నారో, రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ ఒక చిన్న అప్డేట్ ఇద్దామని చెప్పేసి నేను వ్లాగ్ చేస్తున్నాను. సో ఒకవేళ మీకు సెన్సిటివ్ కంటెంట్ని చూడొద్దు అనుకుంటే మాత్రం జస్ట్ ఒక 5 seconds or 10 seconds వీడియోని స్కిప్ చేయండి. అండ్ ఇదేం అంత దారుణంగా ఏమి ఉండదు, జస్ట్ సింపుల్గా ఉంటుంది. అప్పటికంటే ఇప్పుడు కొంచెం పర్లేదు, రీకవర్ అయిపోయింది. సో ఐ విల్ షో యూ దట్. సో దేర్ యూ గో, మీకు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది అన్నమాట. సో ఇప్పటికీ ఆల్మోస్ట్ 4 days అవుతుంది ఈ సిచ్యువేషన్ అయ్యి, బట్ పర్లేదు, ఫాస్ట్గానే రీకవర్ అయిపోతుంది. అండ్ హోప్ ఇంకా తొందరగా ఇది మొత్తం కవర్ అయిపోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ మీ అందరికీ మన కొత్త మోటో వ్లాగ్ సెటప్ చూపించలేదు కదా. సో దేర్ యూ గో, ఇది మన కొత్త మోటో వ్లాగింగ్ సెటప్. అండ్ మీరు అందరూ ఈ హెల్మెట్ని చూసిరు కదా. సో బేసికల్గా ఈ హెల్మెట్కి ఈ మోటో వ్లాగింగ్ సెటప్ని ఫిట్ చేసిన అన్నమాట, ఇన్స్టాల్ చేసిన. సో బేసికల్గా దీనివల్ల ఏమవుతుంది అంటే కొంచెం అటు ఇటు షేక్ ఉందన్నమాట. అండ్ మోరోవర్ ఈ హెల్మెట్లో ఒక మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు వ్యూ పాయింట్ అనేది తక్కువ వస్తుంది అన్నమాట. సో అదొకటే మేజర్ డిసడ్వాంటేజ్ కంపేరింగ్ టు వేగా హెల్మెట్స్ ఇవన్నిటికి. సో చలో ఇంకా లేట్ చేయకుండా మోటో వ్లాగింగ్లో కలుస్తాను. అండ్ మోరోవర్ ఈ ఫింగర్తో డ్రైవ్ చేస్తున్నా అంటే ఆబ్వియస్గా నాకు కొంచెం పెయిన్ ఉంది, బట్ ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ పీపుల్. సో చలో ఇంకా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో చలో లెట్స్ మీట్ ఇన్ ద మోటో వ్లాగ్. Welcome back to the moto vlog and hope everyone is doing so great. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది లైక్ ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ అండ్ యూట్యూబ్లో వీడియోస్ కింద, షార్ట్స్ కింద, రీల్స్ కింద కమెంట్స్ చేస్తుండ్రు లైక్ హౌ ఈజ్ యువర్ ఫింగర్ అని చెప్పేసి అని. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నాట్ బ్యాడ్ చూసింది కదా, ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా. సో బేసికల్గా కండిషన్ అయితే ఆ విధంగా ఉంది. టేక్ సమ్ టైం అన్నమాట కొంచెం రికవర్ కానికి. ఆబ్వియస్లీ ఒక 6 months అన్నా ఈజీగా పడుతుంది లైక్ మజిల్ మొత్తం బిల్డ్ కానికి. అండ్ రైట్ నౌ అయితే మోటో వ్లాగ్ చేస్తున్నా. లైక్ ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 4 days అనుకుంటా గ్యాప్ ఇచ్చి. ఇప్పటివరకు నేను ఎలాంటి వీడియోస్ అయితే తీయలేదు. సో దిస్ వుడ్ బి ద ఫస్ట్ వీడియో ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ అన్నమాట. అండ్ రైట్ నౌ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే యాక్చువల్గా పెట్రోల్ బంక్ వెళ్తున్నాం అన్నమాట. సో బైక్లో ఫ్యూయల్ అయిపోయింది అండ్ ఫ్యూయల్ అయిపోయి ఆల్రెడీ 2 liters నేను నార్మల్ పెట్రోల్ కొట్టించిన ఇందులో. సో బేసికల్గా నార్మల్ పెట్రోల్ కొట్టిస్తూ ఏమవుతుందంటే లైక్ నాకింగ్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నమాట. సో మీ అందరికీ తెలుసు కదా, యాజ్ ఆల్ పీపుల్ నో, సూపర్ బైక్స్లో 95 octane ఉన్న పెట్రోల్ని యూజ్ చేయాలి అండ్ కొన్ని బైక్స్లో 100 octanes ఉన్న పెట్రోల్ని యూజ్ చేయాలని చెప్పేసి కొంతమంది అలా లిమిటేషన్స్ ఉంటాయి కదా. సో బేసికల్గా నా బైక్లో కూడా మేబీ అలాంటి సిచ్యువేషన్కి వచ్చేసింది అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతిసారి మనం పవర్ పెట్రోల్లో కొట్టేసాం కదా ఇందులో. సో బేసికల్గా పవర్ పెట్రోల్ కొట్టిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇంజన్కి అది మొత్తం అలవాటు అయిపోయింది అన్నమాట. లైక్ పవర్ పెట్రోల్తోనే రన్ అవ్వడం అలవాటు అయిపోయింది. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ నార్మల్ పెట్రోల్ కొట్టించేసరికి కంప్లీట్గా బర్న్ కాకుండా లైక్ కంబషన్ కాకుండా నాకింగ్ ఇష్యూస్ వస్తున్నాయి. సమ్ టైమ్స్ ట్రాఫిక్లో బైక్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. లైక్ వెన్ ఐ యూస్ టు స్టాప్ ఆ టైంలో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అన్నమాట బైక్. అండ్ వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. యాక్చువల్లీ మధ్యాహ్నం మొత్తం ఫుల్ ఎండ కొట్టేసింది, అసలుకి బీభత్సంగా కొట్టింది. సో రైట్ నౌ అయితే టైం 4:20 అవుతుంది. జస్ట్ ఒక 10-20 minutes అవుతుంది అంతే. ఇట్లా వెదర్ మొత్తం కూల్ డౌన్ అయిపోయి. సో అందుకే నేను కూడా బయటికి వెళ్ళేసిన ఇంకా. అండ్ యాక్చువల్గా దీనికి క్లాత్ ఎందుకు కట్టుకున్నా అంటే, సో మనం హై స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు ఏమైంది అంటే ఎయిర్ తగిలితే డ్యామేజ్ అవుతుంది అన్నమాట. డ్యామేజ్ ఇన్ ద సెన్స్ లైక్ ఒక కైండ్ ఆఫ్ సెన్సేషన్ వస్తుంది చూడండి, ఒక పిన్తో ఇట్లా పోక్ చేస్తే ఎట్లుంటుంది. సో సేమ్ అట్లా వస్తుంది. అందుకే ఐ యూజ్ దట్ అన్నమాట. ఓహో, ఇక్కడ మామూలు వరదలు అన్నమాట. ఇక్కడ బండ్లను చెక్ చేస్తుండ్రు. మీ అందరికీ తెలుసు కదా, లైక్ అదేంటి 50% ఆఫ్ వచ్చినప్పుడు చాలామంది కట్టేసుకున్నారు కదా. సో బేసికల్గా నేను కూడా అప్పుడే కట్టేసుకున్నాను అన్నమాట. నాట్ 50% ఆఫ్, అది నాకు ఎంతో 4,000 రూపీస్ది ఏమో, నాకు 400 రూపీస్ ఏమో పడింది. అంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ అనుకుంటా మేబీ. 80% ఆఫ్ది మనకు అంత తక్కువకి వచ్చింది.
అండ్ ఇక్కడ మామూలు మంచిగా అందరు బండ్లకు వెహికల్లకు అన్నిటికీ చెక్ చేస్తున్నారు అన్నమాట. ట్రాఫిక్లో నార్మల్గా ఆగిపోతాయి కదా సిగ్నల్ దగ్గర. సో ఒక్కొక్క పోలీస్ వచ్చేసి ఒక్కొక్క బండిని పట్టుకొని దే ఆర్ చెకింగ్ ఫర్ ద చలాన్స్. అండ్ నాకు తెలిసి ఇప్పుడు వర్షం పడేటట్టు నేను అనుకుంటున్నాను. జస్ట్ లుక్ ఎట్ ద క్లౌడ్ మ్యాన్, క్రేజీ ఫార్మేషన్ అసలుకి. వావ్, క్రేజీ ఉంది అసలుకి. అండ్ మోరోవర్ బైక్లో చాలా అంటే చాలా చేంజెస్ చేయాలన్నమాట. సో బేసికల్గా బైక్లో ఫ్రంట్ రైడ్ చేంజ్ చేయాలి. దాని లైఫ్ అయిపోతుంది అన్నమాట. ఆల్మోస్ట్ 40,000 కిలోమీటర్స్ తిరిగింది బైక్. అండ్ మీ అందరికీ తెలియదు కదా, మన బైక్ ఓవరాల్ కిలోమీటర్స్ వచ్చేసి 39,982. ఇంకొక 18 కిలోమీటర్స్ అయితే ఇట్స్ 40K అన్నమాట. సో 2 yearsలో 40,000 కిలోమీటర్స్ నాట్ బ్యాడ్, ఇట్స్ వర్త్ ఇట్ అన్నమాట. అండ్ మోరోవర్ మనం ఇంకా బైక్ మీద ట్రిప్స్ సరిగ్గా వేయట్లేదు. సో మనం ఎక్కడికి ట్రిప్కి వెళ్ళినా కూడా వీ యూస్ టు ట్రావెల్ ఇన్ ద కార్ కదా, ఎందుకంటే మనకు ఒక బంచ్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు అండ్ అందులో జెంట్స్ అండ్ లేడీస్ ఉంటారు కాబట్టి ఆబ్వియస్గా కొంచెం కంఫర్ట్ చూసుకోవాలి. సో ఒకవేళ ఆ ట్రిప్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 50,000 అయిపోయి ఉంటుంది ఇప్పటికి ఈజీగా, అది కూడా. అండ్ ఫ్రంట్ డిస్పాచ్ ఆల్రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇక్కడ ఆయిల్ మొత్తం కిందికి వచ్చేసింది, లైక్ లోవర్ దగ్గరికి వచ్చేసింది అన్నమాట. సో అది కూడా చేంజ్ చేసేయాలి. సో నాకు ఫింగర్ కరెక్ట్గా లేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ అన్నమాట. సో ఒకసారి ఫింగర్ సెట్ అయిపోయిన తర్వాత ఆ డిస్పాచ్ చేంజ్ చేసాం. ఇంకా డిస్పాచ్ చేంజ్ చేస్తే ఏంటి అంటే మనకు కొంచెం బ్రేకింగ్ కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే ఉంది, నాట్ దట్ మచ్ బెటర్ అన్నమాట. సో ఒక 90% కూడా కాదు, ఒక 80% పడుతుంది. 100%లో 80% అంత ఎఫెక్టివ్గా పడుతుంది. అదే కొత్త బ్రేక్ ప్యాచ్ ఉంటే మాత్రం 100% ఎఫెక్టివ్గా పడుతుంది. సో చూడాలి. ఇంకా ఈ కార్నరింగ్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది తెలుసా. అండ్ ఐ మీన్ ఇదంతా హోల్స్ ఉంటుంది కదా, సో రోడ్ అంతా అన్ఈవెన్గా ఉండడం వల్ల కార్నరింగ్ వేస్తే బుగ్గా ఇంకా. అండ్ మోరోవర్ ఈ ఫింగర్ నార్మల్గా బంప్స్ వేస్తున్నప్పుడు ఇట్లా బౌన్స్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫింగర్ ఆటోమేటిక్గా ఇట్లా ఊగుతుంది అన్నమాట. అలా ఊగడం వల్ల లోపల తగిలి లైక్ ఇట్స్ పెయినింగ్. నిజంగా అసలు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్ డే ఇట్ వాజ్ ఫర్గటబుల్ డే అన్నమాట. ఇట్స్ మెమొరబుల్ డే కూడా అనుకోవచ్చు. గుడ్ ఆర్ బ్యాడ్ మెమొరీస్ విల్ స్టే విత్ అస్ కదా ఆబ్వియస్గా. ఇది కూడా ఒక బ్యాడ్ మెమొరీ, బట్ ఇట్స్ ఎ మెమొరీ. అండ్ మీలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే లైక్ నాకు కొంతమంది ఇన్స్టాలో డిఎం చేశారు. లైక్ ఒక 20 పీపుల్ ఏమో అనుకుంటా, 20 మెంబర్స్ నాకు ఇన్స్టాలో డిఎం చేసి బ్రో ఈవెన్ ఐ హ్యావ్ ద సేమ్ సిచ్యువేషన్ అని చెప్పేసి అని వాళ్ళు కూడా చార్జ్ చేసి అన్నమాట. సో నాకు అప్పుడు తెలిసిందంటే నేను ఒక్కనే కాదు, ఇట్లా చాలామంది ఉన్నారు. సో ఓకే, ఇట్ హ్యాపెన్స్ అనుకున్నా. ఐ ఫీల్ లైక్ ఎక్కడెక్కడో వర్షం పడుతుంది అనిపిస్తుంది. అంటే లైక్ ఇక్కడికి వచ్చేసరికి చల్లగా అయిపోయింది వెదర్ అంతా. అండ్ రెయిన్ స్మెల్ వస్తుంది కదా, సాయిల్ ఇట్లా తడిచిపోతే ఒక కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది, విచ్ ఈస్ వెరీ ప్లెజెంట్ మ్యాన్. ఆ స్మెల్ వస్తుంది నాకు ఇక్కడ. అండ్ మరోవర్ నేను పెట్రోల్ కొట్టించుకోనికి ఇంత డిస్టెన్స్ ఎందుకు ట్రావెల్ చేస్తున్నా అని చెప్పని మీ అందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది. సో బేసికల్గా మా ఇంటికాడ నుంచి నేను పెట్రోల్ కొట్టించుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక 12 to 13 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. సో ఎందుకు అంటే నాకు పవర్ పెట్రోల్ అనేది ఇక్కడనే దొరుకుద్ది అన్నమాట. లొకాలిటీలో కూడా దొరుకుద్ది, బట్ ఏంటి అంటే లొకాలిటీలో పెట్రోల్ అనేది అంత ప్యూర్గా ఉండదు, లైక్ కల్తీ చేస్తారు. బట్ ఇక్కడ మనకు హెచ్పి పెట్రోల్ ఉంది, వాళ్ళ మెయిన్ సోర్స్ ఉందన్నమాట. సో అక్కడనే వాళ్ళ గోడౌన్ ఉంటుంది, అక్కడనే ఒక పెద్ద దాన్ని ఏమంటారు ఆఫీస్ ఉంటుంది అన్నమాట. సో అక్కడికి వెళ్ళే వాళ్ళు పెట్రోల్ని సప్లై కూడా చేస్తారు. సో అందుకోసం అని చెప్పాను ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి. అండ్ మోరోవర్ చాలా డేస్ తర్వాత రైడ్ చేస్తున్నా కదా, సో చిన్న ఒక రైడ్ అయిపోద్ది కదా అని చెప్పేసి అని ఇంకా లైట్ తీసుకున్నాను అన్నమాట. అండ్ హెల్మెట్ వల్ల ఐ డోంట్ నో వెదర్ విండ్ క్వాలిటీ అనేది తగ్గిందా తగ్గలేదని నాకు తెలియదు. లైక్ డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందో రావట్లేదో తెలియదు. బట్ హై స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు మాత్రం ఐ కెన్ హియర్ ద జిజ్ సౌండ్. మేబీ వీడియోలో కూడా వచ్చి ఉంటుంది అనుకుంటున్నా, చూడాలి. ఇంకా దానికి ఏదైనా ఒక మతలబ్ చేయాలి ఇంకా. సో ఇక్కడ మనకు ఐఓసి ఉంటుంది, ఏదో ఒక ఐఓసి అండ్ దీని ముందు ఒక హెచ్పి ఉంటుంది. ఇందులో కాదు నేను కొట్టించుకునేది, ఆపోజిట్ సైడ్లో కొట్టించుకుంటా. సో బేసికల్గా ఇది ఏంటి అంటే కుందనపల్లి ఏరియా అన్నమాట. సో కుందనపల్లిలో నేను ఇటు ఆపోజిట్ సైడ్లో ఉండే హెచ్పి పెట్రోల్ బంక్లో కొట్టించుకుంటా, బికాజ్ ద పెట్రోల్ విల్ బి సో ప్యూర్ అన్నమాట. అండ్ ఈసారి మన మైలేజ్ ఎంత వచ్చిందో కూడా చూడాలి, చెక్ చేయాలి. ఐ థింక్ ఈసారి తక్కువ ఇచ్చింది అనుకుంటాను, ఎందుకంటే పెట్రోల్ చేంజ్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్గా దేర్ వుడ్ బి సమ్ డిఫరెన్స్. సో
సో యాక్చువల్లీ మీకు పెట్రోల్ బంక్లో మీరు ఎప్పుడైనా ఈ పెట్రోల్ది గన్ ఉంటుంది కదా, సో ఆ గన్కి ఒక చిన్న హోల్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిందో లేదో నాకు తెలియదు. బట్ బేసికల్గా గన్ హోల్ ఏం చేస్తుందంటే లైక్ ఇప్పుడు మనం ట్యాంక్లో పెట్టేసి వాళ్ళు ఫుల్గా లోపలికి పెట్టేసి ప్రెస్ చేస్తారు కదా, సో అది ఆటోమేటిక్గా ఒక సర్టెన్ సిచ్యువేషన్ లైక్ ఆ నాజిల్ వరకు వచ్చిందంటే అది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోద్ది. సో ఏంటి అంటే ఆ హోల్కి ఒకవేళ పెట్రోల్ రివర్స్లో వెళ్ళిపోతే గన్ అనేది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోద్ది అన్నమాట. సో నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో దిస్ థింగ్ అన్నమాట. ఆటో స్టాప్ అంటే లైక్ పెట్రోల్ బంక్లోకి వెళ్ళి ఆటో స్టాప్ ఉంటుంది కదా, ఫుల్ ట్యాంక్. సో ఆటో స్టాప్ అంటారు కదా, సో చూపిస్తాను కార్డ్. లేకపోతే ఇంకొంచెం ఆ లైన్ వరకు కొట్టండి, కొంచెం చాలు బస్. సో చూసారు కదా ఆటో స్టాప్ అయిపోయింది అన్నమాట. సో బేసికలీ ఏంటి అంటే అది ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10 లీటర్స్ పడ్డదా, 564. సో ట్రిప్ని మనం 0 చేసుకుందాం. అండ్ మైలేజ్ ఎంత వచ్చింది అంటే లెట్స్ చెక్ ఇట్ డ్యూడ్. సో మైలేజ్ మనకి 564 రైట్. సో 564 divided by 12.13 liters which is 46.49. సో ఈ 2 liters ఎందుకు యాడ్ చేసినామంటే ప్రీవియస్గా 2 liters నేను ఎక్స్ట్రా కొట్టించిన కదా, సో బేసికల్గా ఆ పెట్రోల్ని కలిపేసి యాడ్ చేసిన. సో 46.49 వచ్చింది. బట్ లాస్ట్ టైం నేను కొట్టేసుకున్నప్పుడు 50 వచ్చింది, విచ్ ఈజ్ ఇన్సేన్ మ్యాన్. లైఫ్లో అట్లా వస్తుందని చెప్పి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇట్ కేమ్. సో ఇంతకుముందు చూసింది కదా మీరు, పెట్రోల్ని ఫిల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా స్టాప్ అయిపోయింది. లైక్ అది కరెక్ట్ క్యాప్చర్ ఎందుకు కాలేదో నాకు తెలియదు. బట్ బేసికల్గా ఏంటి అంటే పెట్రోల్ గన్కి ఒక చిన్న హోల్ ఉంటుంది అన్నమాట స్టార్టింగ్లో, లైక్ కొంచెం ఇంత గ్యాప్ ఇచ్చేసి. సో హోల్ ఏం చేస్తుందంటే వాళ్ళు పెట్రోల్ మన ట్యాంక్ లోపలికి పెట్టిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే పెట్రోల్ని ఫిల్ చేయడం స్టార్ట్ చేస్తారో అది ఫిల్ అవుతూ ఆల్మోస్ట్ ఇంకా అప్పర్ పొజిషన్ వరకు వచ్చింది అనుకోండి. సో ఆ సిచ్యువేషన్లో అది గన్స్ అనేటివి ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతాయి. ఎందుకంటే మనకు ఆ హోల్ అనేది బేసికల్గా ఎందుకు యూజ్ చేస్తారంటే ఆ హోల్ నుంచి ఎయిర్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది అన్నమాట. సో ఎయిర్ లోపలికి వెళ్ళడం వల్ల పెట్రోల్ అనేది ప్రెషర్తో వస్తుంది. బట్ ఎప్పుడైతే ఆ ఈ పెట్రోల్ రివర్స్లో వెళ్ళిపోద్దో ఆ టైంలో పెట్రోల్ అనేది స్టాప్ అయిపోద్ది, గన్ అనేది స్టాప్ అయిపోద్ది అన్నమాట. సో అన్లాక్ అయిపోయి మళ్ళీ బయటికి తీసినప్పుడు మనకు రివర్స్లో పెట్రోల్ వచ్చేస్తుంది చూడండి, ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ పెట్రోల్. సో అదంతా రివర్స్కి వెళ్ళిపోయిన పెట్రోల్ మళ్ళీ మనకే వచ్చేసాయి అన్నమాట.